సో ఆ అంశం పక్కన పెడితే ఇక మళ్ళీ ఇటు కొత్త ఎంట్రీ దువ్వాడ గారి ఎపిసోడ్లో ఆయన మహేష్, మాధురి గారి భర్త మహేష్ ఆయన ఎంట్రీ ఇచ్చారు. అవును, ఇచ్చి ఆయన యుఎస్ నుంచి సర్టిఫికేట్ జారీ చేశారు ఆయన. సో అంటే ఆయన వాస్తవంగా ఈ ఎపిసోడ్లో ఎవరి కంక్లూజన్స్కి వాళ్ళు అరైవ్ అయిపోయారు. అయిపోయి జడ్జిమెంట్లు కూడా పాస్ చేసిన తర్వాత ఆయన లాస్ట్ మినిట్లో అప్పీల్కి వచ్చినట్టు ఆయన తెర మీద ప్రత్యక్షమయ్యారు. ఇదేంటంటే ఏమన్నా నలిఫై చేసే కార్యక్రమా లేకపోతే ఇంకాస్త డైవర్ట్ చేసే కార్యక్రమం ఎపిసోడ్ని? లేదండి, డైవర్షన్లో భాగంగానే అనుకున్నా కానీ ఆయన ఒకటి చాలా క్లియర్గా ఒక విషయం చెప్పారు. ఆయన గురించి మాట్లాడుకోవడానికి ముందు మాధురి గారు ప్రెస్ మీట్లో ప్రస్తావించినటువంటి ఇంకొక విషయం గురించి మాట్లాడుకోవాలి. తనకి దువ్వాడకి మధ్య ఏదో ఉంది అనే ప్రచారం వాణి గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయటం వలన తన కుటుంబం నాశనం అయిపోయింది అనేది ఒక మాట ఆవిడ అన్నారు. ఎవరు? మాధురి గారు. కాబట్టి ఆ క్రైసిస్లో, ఆ డిప్రెషన్లో నేను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఈయన ఆదుకున్నారు. అక్కడి నుంచి ఆయన తనకి ఫ్రెండు, ఫిలాసఫరు, గైడుగా మారారు. దేవుడు అని కూడా అన్నారండి. దేవుడిగా మారారు. అలాగే ఆ ఇంటికి నేను తరచూ వెళ్ళొస్తూ ఉంటాను, ఆయన్ని సాంత్వనపరచటం కోసం అనేది కూడా చెప్పారు ఆవిడ. అది ఎవరో దాని ఎక్స్టెన్షన్లో మీకు ఏదైనా అఫైర్ ఉందా అని మాట్లాడారు మీడియా దీనిలో, వాళ్ళని ఖండించింది ఆవిడ. మీకు అర్థం కావట్లేదు, దాన్ని ఎఫ్ఐఆర్ అనరు, దాన్ని ఏమనాలో మీరు తెలుసుకుని మాట్లాడండి అని కూడా క్లాస్ చెప్పారు ఆవిడ. ఈ ప్రకటన నేపథ్యంలో ఆయన ప్రకటన చూడాలి. ఇప్పుడు భర్త గారి ఆర్గ్యుమెంట్, ఆయన నేను యాక్చువల్గా టీడీపీ మనిషిని అన్నారు ఆయన తనని తాను. నేను టీడీపీ అనుకూలుణ్ణి, కానీ ఆవిడకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్నటువంటి అభిమానం రీత్యా నేను అలౌ చేశాను ఆ పార్టీలోకి వెళ్ళడానికి. ఆవిడ వెళ్ళారు, ఆవిడ ఆలోచనల మేరకు ఆ మేరకు నేను స్వేచ్ఛను ఇచ్చేశాను. ఆవిడ అలా ట్రావెల్ అయ్యారు. ఆవిడ తీసుకునే ఏ నిర్ణయాన్ని కూడా నేను కాదని అనదలుచుకోవట్లేదు. ఆవిడ నిర్ణయం ఆవిడదే. ఆవిడ ఎలా ట్రావెల్ అయినా కానీ నాకేమీ ఇబ్బంది లేదు, నేను ఎలా చేస్తాను, ఘర్షణ పడాలని నేను అనుకోవడం లేదు అనేది. అంటే భార్యాభర్త ఇద్దరు రెండు యూనిట్లుగానే చూస్తాను నేను. కాబట్టి నా అభిప్రాయాలతో నా భార్య ఉండాలని నేను అనుకోవడం లేదు. ఆవిడ అభిప్రాయాల ప్రకారం ఆవిడ జీవితాన్ని నిర్దేశించుకుని ఆవిడ వెడితే నేను ఎలా ఉండాలనేది నా నిర్ణయం నేను తీసుకుంటాను అని చాలా జెంటిల్గా మాట్లాడారు ఆయన. కాబట్టి ఆ వెసులుబాటు ఉంది. ప్రస్తుతం ఆవిడ మీద ఆ రకమైనటువంటి ప్రెజర్ లేదు. రెండోది, ఆవిడ ఇవన్నీ కాదనుకుని వచ్చేస్తే నేను అంగీకరించడానికి కూడా అభ్యంతరం లేదు అన్నాడు ఆయన. అవును. సో ఆవిడ నా జీవితం క్రైసిస్లో ఉంది అనేటువంటి ఆర్గ్యుమెంట్కి ఒక రకంగా ఈయన ఫుల్ స్టాప్ పెట్టారు. అంటే మీరు దయచేసి అలాంటివి మాట్లాడద్దు, నా ఫ్యామిలీ జీవితం పోయింది అనేది అసలు మీరు ఆర్గ్యుమెంట్లోకి తీసుకురావద్దు అనేది చెప్పాడు ఆయన. కాబట్టి ఆవిడ చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్లలో ఒక వైపు విండోని క్లోజ్ చేశాడు ఈయన. సో మిగిలిన విషయాలు ఆవిడ మాట్లాడచ్చు. ఆవిడ ఆల్రెడీ ఇప్పటికీ అదే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఆవిడ నిన్న కూడా ఆవిడ గాయాల పాలైనప్పటికీ నిన్న కూడా ఆవిడ కొంతమంది మీడియా ప్రతినిధులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన కూడా మొదట కాదు అంటే మొహమాటంగానే అంగీకరిస్తున్నాడు. అలాగే ఆయన విడాకుల విషయంలో కూడా కోర్టుని అప్రోచ్ అయిపోయారు. దువ్వాడ అప్రోచ్ అయిపోయారు. దాని మీద వెనక్కి రమ్మని అట్నుంచి కొన్ని అభ్యర్థనలు వచ్చినప్పటికీ చాలా సీరియస్గా నేను వెనక్కి వచ్చే అవకాశం లేదు అని స్పష్టంగా చెప్పేశాడు. పార్టీ వైపు నుంచి కూడా ఏ రకమైనటువంటి సపోర్టు లేదు. ఇది కూడా ఆయనకు అర్థమైపోయింది పరిస్థితి. కాబట్టి తొందరగా ఈ విషయాన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇది చాలా క్లియర్గా ఆ ఇంటి గురించో లేకపోతే వాళ్ళు బయటకు చెప్తున్నటువంటి ఆస్తుల గురించో వివాదం కాదు. ఇది చాలా క్లియర్గా చాలా పెద్ద అమౌంట్ గొడవ అది. అంటే 300 కోట్లు అంటున్నారు కానీ 300 కాదు, ఇంకా ఎక్కువే, 500 కోట్ల పైన
ఆస్తుల గొడవ ఇది. దానిలో కొంత ప్రాపర్టీ ఆవిడ పేరుతో బినామీగా ఉండొచ్చు ఆవిడ. కాబట్టి వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తోంది అక్కడ. అంటే వాణి గారు అలాగే పిల్లలు. మేము మా తండ్రి గారితో ఉండాలి అని అనుకోవడం లేదు, మాది మాకు ఇచ్చి ఆయన ఏదైనా చేసుకోమనండి, మాకేమిటి అభ్యంతరం అని కుమార్తె స్వయంగా అంది ఆవిడ. అలాగే మీడియా ఎవరైనా తనని సంప్రదించడానికి ట్రై చేసిన సందర్భంలో కూడా నా పాత వీడియోలు చూసి మీరు మాట్లాడుకోండి, నన్ను అడగక్కర్లేదు అన్నారు ఆవిడ చాలా క్లియర్గా. కాబట్టి ఆ స్పష్టత ఉంది వాళ్ళకి. రిలేషన్ కోరుకోవడం లేదు, రిలేషన్ అక్కర్లేదు మాకు, ఈ సెటిల్మెంట్ చేయండి ప్రాపర్గా అంటున్నారు. అదేదో ఇల్లు లేకపోతే తన ద్వారా ఎక్వైర్ అయినటువంటి కొన్ని ప్రాపర్టీస్ ఏవో ఉన్నాయని ఆవిడ తండ్రి చెప్తున్నారు. సంపత్రావు రాఘవరావు గారు ఎక్స్ఎమ్మెల్యే రాఘవరావు గారు చెప్తున్నారు. అది కూడా కాదు విషయం, వీటికి మించి ఉంది. అంటే ఆయన పొలిటికల్ జర్నీలో మనం ఒకటి గమనించాలి. ఇక్కడ వివేకానందరెడ్డి గారి హత్య నేపథ్యంలో ఆ హత్యతో లింక్ అయి ఉన్నటువంటి చాలామంది పేర్లు బయటకు వచ్చినాయి. అందులో చాలామందితో మీడియా రకరకాల పద్ధతుల్లో ఇంటర్వ్యూలు చేయటం చూసాం మనం. వాళ్ళల్లో కొంతమంది అవినాష్ గారి అనుచరులు ఉన్నారు, ఆయనతో కలిసి ప్రయాణించిన వారు ఉన్నారు. వాళ్ళ ఆస్తులే దాదాపు 500 కోట్లు తక్కువ ఎవరూ కనిపించలేదు ఆ ఏరియాలో. మీరు ఒక్కసారి ఆ ఇంటర్వ్యూస్ నుంచి వెడితే అర్థమయ్యేటువంటి విషయం. ఈయన కొంత ఆ ఏరియాలో అంటే శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ఉన్నప్పటికీ, ధర్మాన ప్రధాన నాయకుడిగా ఉన్నప్పటికీ ఇతను ఈ పలాస టెక్కలి ప్రాంతాలలో తన రాజ్యం నడిపాడు. ఎవరు? శ్రీనివాస్. ఒక చిన్న సైజు సామంత రాజ్యం అని అంటారు అక్కడ. సామంత రాజ్యం నడిపాడు ఆయన. కాబట్టి డెఫినెట్గా ఇది 600 కోట్ల వ్యవహారం అని అనుకోవచ్చు. అన్డిస్క్లోజ్డ్ అండ్ అన్నోటీస్డ్ అన్ఐడెంటిఫైడ్ అసెట్స్ అండి. అంతే. అంటే ఒక్క మాటలో సాధారణ భాషలో పామర భాషలో చెప్పుకోవాలంటే అక్రమ ఆస్తుల గొడవ ఇది. అక్రమ సంబంధం గొడవ కాదు, అక్రమ ఆస్తుల గొడవ. అక్రమ ఆస్తుల గొడవ సెటిల్ అయిపోతే అక్రమ సంబంధం అంతర్ధానం అయిపోయే కండిషన్ ఉంది. దానికి ఆయన అదేదో సెటిల్ చేసుకుని నా పేరు మాట్లాడకుండా నన్ను వదిలేస్తే నా మార్గం నేను చూసుకుంటాను అని ఆవిడ భర్తగా వెరీ నెక్స్ట్ డే దానికి తెరపడిపోతుంది, ఆ వివాదానికి తెరపడిపోతుంది. సో అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఆ ఆప్షన్స్ ఏమైనా ఎక్సర్సైజ్ చేసుకునే అవకాశం ఉంది. కొన్ని కండిషన్స్కి ఆయన ఓకే అన్నారట. అవును, ఓకే అన్నారు. 200 crores ఆ ఏరియాలో ఎక్కడో జరుగుతోంది చర్చ అనేది నేను విన్నటువంటి మాట. కానీ అది కాదు, ఇంకా చాలా ఉంది. వీళ్ళు కొంచెం సీరియస్గానే ప్రోబ్ చేశారు. ఎక్కడెక్కడ ఎవరెవరి పేరుతో ఏవేవి ఉన్నాయి అనే దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఒక జాబితా ఉంది, వాణి గారి దగ్గర, ఆవిడ కుమార్తె దగ్గర. సో వాళ్ళంత ఈజీగా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ఆయన కూడా తొందరగా వివాదాన్ని పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ ప్రెజర్ ఉంది. ఇప్పుడు ఈవిడ మీద కూడా ఆ ప్రెజర్ పెట్టడం కోసం ఇప్పుడు అమెరికా భర్త గారు స్పందించారు. తొందరగా రిజాల్వ్ చేసేసుకోండి ఆ వ్యవహారాన్ని అనేదే ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి ఆయన ఇచ్చినటువంటి బైట్లో అంతరార్థం అదే. తొందరగా ఆ విషయం క్లియర్ చేసేసుకుని మీరు ఇటా అటా, అదేదో ఒక సినిమాలో పాట ఉంటుంది, ఆ వైపున ఉంటావా ఈ వైపున ఉంటావా, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా, అదేదో తొందరగా సెటిల్ చేసేసుకోమనేది చెప్తున్నాడు ఆయన. అది క్లోజ్ చేసేసుకుంటే తన జీవితం ఏంటనేది ఆయన మార్గంలో ఆయన ప్రయాణిస్తారు. సో ఇప్పుడు జంక్షన్లో జరుగుతున్నటువంటి 4 స్తంభాల ఆటలాగా అనిపిస్తోంది ఇది. చూడాలి ఇది ఎటు టర్న్ తీసుకుంటూ. ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే ఒక రకంగా నేషనల్ అఫైర్స్లో కనుక వస్తే, షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత జరుగుతున్న